హలో అండి, నేను మీ డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. మనం ఎప్పుడు చూసినా ఆరోగ్యం అనగానే మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఏం తినాలి, ఏం తినకూడదు, ఎందుకు తినకూడదు, ఎందుకు తినాలి, ఇది తప్పితే ఇంకొక మాట లేదు కదండి. ఇప్పుడు మేము ఫంక్షనల్ మెడిసిన్ కూడా వాడండి అని చెప్తున్నాం, దాని ద్వారా రిజల్ట్ వస్తుంది అని కూడా చెప్తున్నాం, చూస్తున్నాం. వాస్తవానికి మీరు ప్రాచీన వైద్య శాస్త్రం దగ్గరికి వెళ్ళండి. చరక సంహిత అయిన, ఆయుర్వేదం అయినా, లేదు న్యాచురోపతి అయినా, వాళ్ళు ఆరోగ్యం అనగానే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఈ 3 విధాలుగా విభజించి చెప్పేవారు. మైండ్, బాడీ అండ్ స్పిరిట్ కదా. మానసిక ఆరోగ్యం గురించి మనం అసలు మర్చిపోయాం. ఎంతసేపు ఈ స్ట్రెస్ తో లైఫ్ స్టైల్, జీవన శైలి అంతా నడుస్తున్న క్రమంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ, నిద్రలేమి కానీ, ఈ స్ట్రెస్ గురించి మనం ఆలోచించడం మానేసాం. మానసిక ఆరోగ్యం లేనప్పుడు ఒక్క శారీరక ఆరోగ్యంతో, ఆహార నియమాలతోనే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అని అనుకోవటం పొరపాటు. మానసిక ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా మనకి ఆలోచన ఉండాలి. మానవ పోకడలతో మన మానసిక ఆరోగ్యం సాధించటం అసాధ్యం. తెల్లారి లెగిస్తే మన పరుగులంతా దేని వైపు? ఆరోగ్యం వైపు కాదు. బాహ్య ప్రపంచంలో ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, నష్టపోతున్నామేమో, ఇంకా ఎంత సంపాదించాలి, పిల్లల్ని ఎట్లా పెంచాలి, వాళ్ళని ఎలా ప్రయోజకం చేయాలి, ఇటువంటి సామాన్యమైన ఆలోచనలతో జరుగుతుంది కదా జీవన ప్రయాణం. ఈ క్రమంలో టెన్షన్ లేకుండా ఎట్లా ఉంటారు? మన పరుగు పందెంలో టెన్షన్లు పడతాం, లెగస్తాం, ఇవన్నీ సహజమే కదా. అయినప్పటికీ మనం మానసిక ఆరోగ్యం సాధించాలి అంటే ఆధ్యాత్మిక ఆలోచనలు ఉంటేనే అది సాధ్యం. ఆధ్యాత్మిక ఆలోచనలు అంటే నేను ఒక ధర్మం గురించో, ఒక మతం గురించో చెప్పట్లా. ప్రతి మనిషిలోనూ ఒక శక్తి, దేవుడు ఉన్నాడని అన్ని మతాలు నమ్ముతాయి కదా. నేను అంత లోతుగా వెళ్ళను కానీ, మనలోనే ఉన్న ఆ శక్తిని మనం అర్థం చేసుకుంటే, ఆ శక్తి స్థితిలో మనం ఉండగలిగితే, కొద్దిసేపు ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తూ ఆ స్థితిని ఊహించుకుంటే, ఈ జీవన ప్రయాణంలో మనం చేస్తున్న పరుగు పందాలన్నీ చాలా తేలికపాటివి అనేది చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఆ స్థితిలో లేకుండా మాత్రం ఎప్పటికీ అర్థం కాదు. అది ఒక జీవన శైలి అండి, జీవన విధానం. పుట్టింది దేనికి అని తెలియకుండా మనం ప్రయాణం చేస్తున్న పరుగు పందెంలో అది ఒక భాగం. అసలు మనం ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటం తప్పు అనేది ప్రాచీన వైద్య శాస్త్రం. అది ఆయుర్వేదమైన అవనివ్వండి, న్యాచురోపతి అవనివ్వండి, ఆధ్యాత్మికత అవనివ్వండి, మనకు అది నేర్పించింది. కానీ దాన్ని మర్చిపోతున్నాం. మర్చిపోయి కేవలం ఆహార మార్పులు చేసుకుంటూ మన పరుగు పందెంలో ఆరోగ్యానికి పెద్దపీట వేయకుండా, మన లక్ష్యాలు, చిన్న చిన్న జీవిత లక్ష్యాలు, ఎంత సంపాదించాలి, అంత సంపాదించాలి, చిన్న చిన్న లక్ష్యాల వైపు పరిగెడుతూ అసలు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించటం ఎప్పుడో మానేశాం. అలాంటి వాళ్ళు ఇప్పుడు మీకు చెప్తుంటే మీకు రుచించదు. సమస్య వచ్చిన తర్వాత మాత్రం అయ్యో టెన్షన్, హాస్పిటల్ చుట్టూ పరిగెడతాం, లక్షలు వేలు ఖర్చు పెడతాం, ముందు నుంచి చేస్తే బాగుండేది అని అప్పుడు అనుకోవటం. దీనికంటే వాస్తవానికి దగ్గరగా మన ఆరోగ్య సూత్రాలు ప్రాచీనంగా ఏమి చెప్తున్నాయి, ఆయుర్వేదం ఏం చెప్తాంది, న్యాచురోపతి ఏం చెప్తాంది, సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్ గురించి ఏం చెప్తాంది, మైండ్, బాడీ, స్పిరిట్, సోల్ గురించి ఏం చెప్తున్నాయి, వీటి మూడింటిని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఎలా, అలా ముందుకు వెళ్ళినప్పుడు వచ్చే ప్రయోజనాలు ఏంటి, వీటి గురించి అధ్యయనం చేసుకుంటే ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని రక్షణ కవచంలాగా మనమే దాన్ని నిలుపుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన కూడా అవసరమే. ఆధ్యాత్మిక చింతన అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక మతం గురించి చెప్పట్లేదు. జనరల్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండి. అది మనకు లోపిస్తుంది. అది మనకు అంత ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది మీకు. కాదు, అది చాలా అవసరం అని మీకు చెప్తానికి నా ప్రయత్నం. మంచిదే, ఫంక్షనల్ మెడిసిన్ వాడండి. ఏది తినాలో, ఏది తినకూడదు, ఆరోగ్య నియమాలను అర్థం చేసుకోండి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి మీకు కావాల్సిన ఆధ్యాత్మిక చింతన మాత్రం అవసరమే. శారీరక ఆరోగ్యం ఎంత చేసుకున్నా, ఎంత కష్టపడి, ఎంత జాగ్రత్తగా ఉన్నా పూర్తిగా మీరు రుగ్మతల నుంచి ముక్తులు అవ్వలేరు. ఇది సెల్ హెల్త్ లో విధానమే. ఈ విధానం గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే మరింత వివరంగా రండి, ఒకసారి మా కౌన్సిలింగ్ కూడా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.